వెంకటేష్ గారు హాయ్. హాయ్ సో డెబ్యూ ఫిల్మ్ సుందరకాండ రాబోతోంది ఎస్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ యాక్చువల్లీ అవును. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సిక్ అయినా యూ మేక్ టైమ్ ఫర్ మీ. ఐమ్ వెరీ పర్లేదు. సో ఇందాకే నేను మీ వాట్సాప్ డీపీ చూసా. ఓకే, విచ్ ఈస్ ఏంటో చెప్పండి మీరే జనాలకి. హౌస్ఫుల్ స్క్రీన్ విత్ అ ప్రొజెక్టర్ అంటే అ డ్రీమ్ బ్రో. హోప్ఫుల్లీ ఐ వాంట్ ఏమో చూస్తానేమో ఒక 2-3 డేస్లో. హోప్ఫుల్లీ ఇప్పటికి యా దట్స్ మై డ్రీమ్. అంటే ఇఫ్ నాట్ ఆన్ ఫస్ట్ డే అట్లీస్ట్ పికప్ అయ్యి స్లోగా వీకెండ్కి ఒక హౌస్ఫుల్. మా ఏడీస్తో అదే చెప్తుంటా, వీకెండ్కి హౌస్ఫుల్ థియేటర్కి వెళ్ళి మన సినిమా మనం చూసుకోవడం కన్నా దర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దట్ అన్న ఫీలింగ్. ఇప్పుడు చాలామందిని కలుస్తూ ఉంటాను సార్ నేను. యుఎస్లో ఉద్యోగాలు వదిలిపెట్టేసి వచ్చిన వాళ్ళు, లైక్ వాళ్ళ గ్రేట్ కెరియర్స్ ఉంటాయి కానీ ఆ కెరియర్స్ని పక్కన పెట్టేసి వచ్చేస్తారు. లైక్ పీపుల్ డూ మ్యాడ్ థింగ్స్ ఫర్ సినిమా అన్నమాట. వేరే ఏ ప్రొఫెషన్ కోసము కష్టపడడం ఈజ్ డిఫరెంట్. ఓకే, సక్సెస్ అవ్వాలంటే ఎందులో అన్నా కష్టపడాలి, అది నాన్ నెగోషియబుల్. రాత్రింపవళ్ళు కష్టపడి చాలా నాలెడ్జ్ సంపాదించుకుని వాళ్ళు ఇంత స్కిల్స్తో ఎక్విప్ చేసుకుని చాలా కష్టపడితే ఒక పొజిషన్కి కానీ దేనికన్నా ఏ ఫీల్డ్లో అన్నా రీచ్ అవ్వగలుగుతారు. కానీ ఐ సీ పీపుల్ డూ మ్యాడ్ థింగ్స్ ఫర్ సినిమా. లైక్ ఒక అతను నాకు తెలుసు, 10 ఏళ్ళు యుఎస్లో ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేసారు. లైక్ వన్ పర్సన్, మా అందరికి తెలిసిన ఒక పర్సన్, ఆయన ఏదో ఒక సినిమా కోసం ఫెన్సింగ్ క్రాస్ చేస్తూ వీపు మొత్తం గోడ దూకుతున్నప్పుడు వీపు మొత్తం గీక్కుపోయి వెళ్ళి రక్తం వస్తున్నా కూడా వెళ్ళి కూర్చుని సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు. వాట్ డూ యూ థింక్ ఎక్స్ప్లెయిన్స్ ద మ్యాడ్నెస్ అరౌండ్ సినిమా? బికాస్ మీరు కూడా ఇందాకే చెప్పారు దట్ యుఎస్లో జాబ్ వచ్చినా కూడా వెళ్ళకుండా దీనికోసం ఉండిపోయాను. వాట్ ఎక్స్ప్లెయిన్స్ ద మ్యాడ్నెస్? అంటే ఏమో ఇప్పుడు ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్ ఏమో. చిన్నప్పుడు మనకి అకాడమిక్స్ కన్నా ముందు నేను థియేటర్కే వెళ్ళాను. అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ డస్. అంటే ఫస్ట్ స్కూల్ కన్నా ముందు థియేటర్కి వెళ్తారు మా అన్న తెలుగు స్టేట్స్లో. సో ఐ థింక్ ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్. చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమా. యాక్చువల్లీ నేను రాజమండ్రిలో పుట్టా బ్రో. ఓన్లీ 2 థింగ్స్ దే డూ. ఒకటి గోదావరి గట్టికి వెళ్తారు, లేదంటే సినిమాకి వెళ్తారు. ఈ రెండే చేస్తారు వాళ్ళు. సో ఇట్ ఈస్ బీన్ ఇన్ మై బ్లడ్ సిన్స్. అంటే నా ఒక్కటే కాదు, మన తెలుగు స్టేట్స్లో ఐ థింక్ ఇట్ ఈస్ అ కల్చర్. సో అండ్ రెండోది వై పీపుల్ డూ మ్యాడ్ థింగ్స్ అబౌట్ సినిమా అంటే, సో బేసిక్గా మనం ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఫోర్స్ఫుల్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది స్ట్రెస్ఫుల్ డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఎనీథింగ్. బట్ 99.99% ఇష్టం లేకుండా సినిమాల్లోకి రారు. ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళు అసలు. సో మనం అంత ప్యాషన్గా వస్తాం కాబట్టి ఐ థింక్ యూల్ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఇట్. సో మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది సినిమా? నాకు చిన్నప్పటి నుంచి బ్రో. అంటే మా డాడీ యూజ్ టు వర్క్ నియర్ జగపతి బాబు గారు. ఓకే. సో పెళ్ళి మేనేజర్ అనుకుంటాం. వెరీ పర్సనల్. ఐ డోంట్ నో ఇఫ్ హి ఈస్ కాల్డ్ మేనేజర్ ఆర్ సంథింగ్, బట్ వెరీ పర్సనల్ టు జగపతి బాబు గారు. బట్ పెళ్ళయ్యాక మా నాన్నమ్మ వాళ్ళు వద్దంటే ఈ కేమ్ ఆఫ్. బట్ ఆ సినిమా పిచ్చి అలాగే ఉంటుంది కదా, యూస్ టు టేక్ మీ టు ఫిలిమ్స్ అండ్ స్టఫ్. సో అప్పటి నుంచే నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. నాకు బాగా అంటే నాకు నా లైఫ్లో నేను మర్చిపోలేనిది ఏంటి అంటే, మా డాడీకి ఒక గిఫ్ట్ షాప్ ఉండేది చిన్నప్పుడు. సో రాజమండ్రిలో యూస్ టు గెట్ మీ లాట్ ఆఫ్ చాక్లెట్స్. అయితే నేను హాస్టల్లో ఉండేవాడిని గుంటూరులో. చాక్లెట్స్ ఒక కవర్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. సో ఎవ్రీ మంత్లీ వన్స్ దే యూస్ టు టేక్ అవుట్ ఫర్ అవుటింగ్, అలా సినిమా కానీ ఇలా. సో కరెక్ట్గా అదే టైంలో నాకు బాగా గుర్తు, ఖడ్గం ఒకటి, యువరత్న 2 సినిమాలు వచ్చాయి. సో నాకు ఆ పాటలు అంటే ఈవినింగ్ డిన్నర్ టైంలో పాటలు వేస్తారు, మనం క్యాసెట్ వేస్తే పాటలు వేస్తారు. ఓకే. సో మా డాడీ తెచ్చిన చాక్లెట్స్ అమ్మేసి ఆ హాస్టల్లో స్టూడెంట్స్కి ఆ డబ్బులు తీసుకుని క్యాసెట్లు కొని హాస్టల్లో ప్లే చేయడానికి ఇచ్చాను. సో అంటే నన్ను ఎవరు ఆపేవాళ్ళు కాదు సినిమా అంటే ఇష్టం అంటే. సో దట్ ఈస్ హౌ చిన్నప్పటి నుంచి వచ్చింది. బట్ ఎవెన్చువల్లీ పెద్దగా ఆపారు. యూఎస్ చదువుకుంటున్నారు. అంటే ఫర్ అవర్ ఓన్ గుడ్ అనుకుంటా. ఎందుకంటే యూఎస్ వెళ్ళడం వల్ల ఐ లెర్న్డ్ ఎ లాట్. చాలా లైఫ్ తెలుసుకున్నా బ్రో. అంటే చదువు ఇవన్నీ సెకండరీ, బట్ ఐ లెర్న్ లైఫ్. అంటే డబ్బుల మీద రెస్పెక్ట్ వచ్చింది. ఐ న్యూ పేరెంట్స్ ఎంత వాల్యుబుల్లో తెలిసింది, పీపుల్ ఎంత వాల్యుబుల్లో తెలిసింది. సో యూఎస్ మేడ్ మీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సో
సో తర్వాత ఇంకా సినిమా పిచ్చి పోక వచ్చేస్తాను అండ్ వెళ్ళిపోతాను అంటే మా బాబాయ్ ఉంటారు యూఎస్లో. సడన్గా బుక్ ఫ్లైట్ ఇక్కడ రామ్ తాలూరి గారు అని SRT అని ఒక బ్యానర్. యా సో ఈ అండ్ మా బాబాయ్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మా వాడు వచ్చేస్తున్నాడు, యూ టేక్ కేర్ అని చెప్పి డైరెక్ట్ యూఎస్ నుంచి పడ్డం ఇక్కడే దెర్ ఈస్ అన్ ఆఫీస్ ఇక్కడ ఒక ఆఫీస్ ఉండేది మన నీరు సిగ్నల్ దగ్గర, ఒక ఇండిపెండెంట్ హౌస్. సో డైరెక్ట్ పడ్డం ఆ ఇండిపెండెంట్ హౌస్లో పడ్డా. రామ్ గారు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చి నాకు, ఇట్స్ ఓపెన్ టెర్రస్, క్రేజీగా ఉండేది. ఇక్కడ ఇప్పుడు లేదు, అది కొట్టేసారు ఇల్లు. రావడం అక్కడ పడ్డాను. ఐఎమ్ దేర్ విత్ దమ్ ఫర్ 2 years. తర్వాత రోహిత్ గారితో ట్రావెల్ అండ్ ఇప్పుడు సినిమా, అంతే. అసలు సినిమా మీద పిచ్చి క్రియేట్ అవ్వడానికి కారణమైన సినిమాలు, ఫిల్మ్ మేకర్స్ అంటే ఎవరు చెప్తారు? అంటే లాట్ ఆఫ్ పీపుల్, ఒక్కళ్ళు ఇద్దరని లేదు. మణిరత్నం గారు, జంధ్యాల గారు, నాకు విశ్వనాథ్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. అండ్ అంతే కాంట్రాస్ట్గా నాకు పూరి గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. సో ఎవ్రీబడి ఎగ్జైటెడ్ మీ, అంటే వెన్ యూ సీ అ న్యూ థింగ్ యూ గెట్ ఎగ్జైటెడ్ కదా. సో ఎవ్రీ ఫిలిం ఈజ్ న్యూ, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ న్యూ, ఎవ్రీ న్యూయాన్సెస్ ఆర్ న్యూ. చాలామంది నన్ను అలా ఇన్స్పైర్ చేశారు. నాకు కృష్ణవంశీ గారు కూడా చాలా ఇష్టం. ఐ మిస్ హిమ్ అలాట్ దీస్ డేస్. అంటే అలాంటి సినిమాలు ఎవరు తీయట్లేదు, ఫ్యామిలీ అండ్ స్టఫ్. సో గుణశేఖర్ గారు బాగా ఇష్టం. సో ఐ యూస్ టు లైక్ ఎవ్రీబడి బ్రో. నాకు వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు. సో ఐ యూస్ టు లైక్ ఎవ్రీబడి. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అంటే మణిరత్నం గారి సినిమాలు అంటే డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలా, బట్ ఐ లవ్ ఎవ్రీబడి. అండ్ పూరి గారు ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్స్. నేను లేదు ఇంకా పిచ్చిలా చేసేయాలి, చేస్తే యూ హ్యావ్ టు హ్యావ్ మ్యాడ్నెస్ అబౌట్ థింగ్స్. అంటే నువ్వు ఈజీగా గివ్ అప్ ఇవ్వకూడదు అనేది ఆయన దగ్గరే నేర్చుకున్నాను. అంటే కలిసి కాదు, ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్. ఈ అంటే ఆయన హీరో, ఆయన క్యారెక్టర్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటాయో ఆయన ఇంటర్వ్యూస్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. యూ కెన్ డూ ఇట్ అని మనల్ని పుష్ చేస్తారు ఆయన. సో ఈజ్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. అండ్ ఆయన కాకుండా నేను నిజంగా యూఎస్ నుంచి వెనక్కి వచ్చేయడానికి ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్, రామ్ జోగయ్య శాస్త్రి గారు. ఎలా? సో బేసిక్లీ హీ రోట్ 2 songs బ్రో. నేను యూఎస్లో ఉన్నప్పుడే రిలీజ్ అయ్యాయి 2. ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యంలో ఇదేరా అని ఒక సాంగ్ ఉంటుంది, అదొకటి. సన్ ఆఫ్ సత్యమూర్తిలో చల్ చలో కదా. అన్ని మైండ్లో రామజోగయ్య గారు 2 songs అంటే చలో చెప్తే బాగుండు అని అనుకుంటుండే, బికాజ్ ఐ లవ్ దట్ సాంగ్. సో ఈ 2 songs విన్నాక నేను ఎందుకుంటున్నాను రా, ఇది ఒకటే లైఫ్, షార్ట్ లైఫ్, లేదా ఐ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, లేదంటే ఎవరు. నేనైతే ఇఫ్ నాట్ ఫర్ సినిమా యూఎస్లో హ్యాపీగా ఉండేవాను బ్రో. ఎందుకంటే యూఎస్లో కల్చర్ బాగుంటుంది, రోడ్ ట్రిప్స్ బాగుంటాయి, యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. నేను ఎవడో వచ్చి డిస్టర్బ్ చేయడు. బట్ ఆ 2 songs మాత్రం దేర్ లైక్ నేను లూప్. ఇంకా ఆ 2 పాటలు నా మైండ్లో నుంచి వెళ్ళక లేదు. ఐ హ్యావ్ టు అచీవ్ వాట్ ఐ వాంట్. ఉంది ఒకటే లైఫ్, షార్ట్ లైఫ్, సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని చెప్పి వచ్చేసారు. సో ఈజ్ వన్ ఆఫ్, అంటే నేను వెనక్కి రావడానికి ఆ 2 పాటలే కారణం. ఇఫ్ ఐఎమ్ హియర్, దోస్ 2 songs ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. ఓ సూపర్. నాకు చలో లైన్స్ ఉంటాయి కదా, కన్నీళ్ళు ఎందుకు ఉప్పగుంటాయి, తీయగుంటే వదలో గనక, కష్టాలు ఎందుకు పరుగుంటాయి, లేకపోతే మోస్తూ తెచ్చవు గనక. నాకు కూడా ఇంజనీరింగ్ అప్పుడు భయంకరంగా వినేది ఆ పాట, బికాజ్ ఇంజనీరింగ్ అప్పుడు అరియర్లో ఇవి ఉంటాయి కదా. సో వింటే ఫుల్ అసలు నేను లూప్ బ్రో. ఈ 2 songs ఎప్పటికీ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దోస్ 2 songs లైఫ్లో. సో ఇక్కడికి వచ్చేసాక లైఫ్ ఎట్లా ఉండింది? నాట్ ఈజీ. అంటే ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నా బ్రో. బేసిక్గా రావడం ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐ హ్యాడ్ అ ప్రొడక్షన్ హౌస్ బ్యాకప్. అందులో ఏడికి ఏం చేస్తానా అది సెకండరీ. బట్ ఐ నో అ డెస్టినీ, అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది నాకు ఆల్రెడీ రావడం. సో దట్ ఈస్, అది రామ్ గారికి మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. బట్ దెన్ వచ్చాక ఆపర్చునిటీస్ కానీ రాయడం కానీ, అంటే నేను కాలేజ్లో కూర్చొని రాసుకుంటున్నప్పుడు, యూఎస్లో కూర్చొని రాసుకుంటున్నప్పుడు మనం చాలా బాగా రాస్తాం అనే ఫీలింగ్ ఉండేది. ఇక్కడికి వచ్చాక నీకేం రాదు రే అనే ఫీలింగ్ వచ్చి ఐ కెప్ట్ లెర్నింగ్. నేను పవన్ సాధనేని గారి దగ్గర చేశాను, మన సాగర్కి చంద్ర గారి దగ్గర చేసా, పల్నాటి సూర్యప్రతాప్ గారి దగ్గర చేసా, వీరబాబు వసుంధరాయలు అనే సినిమాకి చేసా, నేల్ టికెట్కి అప్రెంటిస్ కింద చేసా. సో బోగన్ అని ఒక సినిమా ఉంది తమిళ్లో, తెలుసు, లక్ష్మణ్. యా సో ఆయన తెలుగులో నేను రావడం ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ ఫిలిం. అది యాక్చువల్లీ రవి గారు
రీమేక్ చేయాలి తెలుగులో. రవితేజ గారు అండ్ అనదర్ ఇంకో హీరో ఫైనలైజ్ అవ్వాలి. సో లక్ష్మణ్ సార్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్. నేను వెళ్ళి ఆ టీంలో జాయిన్ అయ్యాను. సో డిఫరెంట్ పీపుల్ దగ్గర జాయిన్ అయ్యేసరికి నేను చాలా నేర్చుకున్నా బ్రో, ఎలా రాయాలి. ఇప్పుడు పవన్ సార్ ఉంటారు, యాక్చువల్లీ పవన్ సార్ నేను యూజ్ డూయింగ్ ఆకాశంలో వస్తారు. సో బేసిక్గా ఆయన ఈ ట్రీట్స్ ఇట్స్ ఏడీస్ వెరీ వెల్. అంటే నాకు అనిపించింది ఇలా కదరా చూసుకోవాలి ఒక ఏడీని. సో బేసిక్గా సినిమాలకి తీసుకెళ్తారు, బికాస్ వెన్ వీఆర్ ఇన్ సినిమా వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ సినిమాలు వస్తున్నాయి, ఏంది. సో ఎవ్రీ వీక్ హీల్ టేక్ అస్ టు ఫిలిమ్స్, హీల్ టేక్ అస్ టు రెస్టారెంట్స్. అంటే ఒక హీల్ మేక్ అస్ హ్యాపీ, హీల్ మేక్ ఇట్ అంటే ఫీల్ లైక్ ఆ ఫ్యామిలీ. సూర్యప్రతాప్ గారి దగ్గర ఐ లెర్న్డ్ హౌ టు రైట్. ఫస్ట్ డిసిప్లిన్ బ్రో. సో సుకుమార్ గారు స్కూల్ నుంచి వచ్చారు కదా, సో బీభత్సమైన డిసిప్లిన్ ఉండేది. అంటే చిన్నప్పుడు స్కూల్లో బార్డర్స్ కొట్టేవాళ్ళం కదా, ఇప్పటికీ చేస్తారు వాళ్ళ స్కూల్. యూస్ టు ఆస్క్ మీ టు ఫోల్డ్ ద పేపర్, తర్వాతే రాయి, ఈ ముందు రాయొద్దని వాళ్ళు. అంటే అది నువ్వు స్టిక్ ఫైల్స్లో పెడతావా, స్పైరల్ చేస్తావా, యూ నెవర్ నో కదా. సో ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఆల్సో హెల్ప్ మీ గ్రో. సో సాగర్ గారి దగ్గర హీస్ అ వెరీ 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 నాలెడ్జబుల్ పర్సన్ బ్రో. సాగర్ కే చంద్ర బీభత్సమైన ఐడియాస్ ఉంటాయి. అంటే ఒక పాయింట్ని యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఇన్ లాట్ డిఫరెంట్ వేస్ అని ఆయనే నేర్పించారు నాకు. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళందరూ నేను ఎస్ఆర్టీలోనే కలిసా. వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ ఆఫీస్ ఉండేది ఫిల్మ్ నగర్లో. సో ఎవ్రీడే 4 వరకే వర్క్. 4 తర్వాత అందరం క్రికెట్ బ్యాట్ పెట్టుకుని ఇండిపెండెంట్ హౌస్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. 1 స్టెప్ 1 హ్యాండ్. సో ఇట్ యూస్ టు బి లైక్ ఫ్యామిలీ. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఇదంతా ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ మై హ్యాపెనింగ్. బట్ ద నెగిటివ్ సైడ్ ఏంటంటే యూఎస్ నుంచి వచ్చేసాం, గ్రాండ్ పేరెంట్స్ నుంచి అందరూ చుట్టాలు. బేసిక్ మీకు తెలుసు చుట్టాలు అంటే తెలుసు కదా, చుట్టేస్తారు మొత్తం. సో చుట్టేసి ఒక సర్కిల్ చేసి దే యూస్ టు పుల్ బ్యాక్ యాస్టీస్గా. బట్ లక్కీలీ ఫ్యామిలీ స్టూడ్ బై. మావయ్య అంటారు, చాక్లెట్ అంకుల్ అని పిలుస్తా. సో అతను మా బాబాయ్ ఫ్రమ్ యూఎస్, మా అమ్మ. సో దే స్టూడ్ బై. అంటే ఇండస్ట్రీకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవ్వరు 99% పీపుల్ ఇష్టంతో వెళ్ళరు బ్రో. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కండిషన్స్ దే గో బ్యాక్. అది సో అది అప్పులు వాళ్ళు వెళ్ళిపోతారు, ఫ్యామిలీ బర్త్డేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యర్ లైఫ్. సో అలాంటి టైమ్స్లో ఐ హ్యాడ్ గుడ్ ఫ్యామిలీ, ఐ హ్యాడ్ గుడ్ కజిన్స్, ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్. సో అంటే ఏం చేయకుండానే నాకు నెలకు ఒక 40,000-45,000 వచ్చేది. ఓకే. సో అంత అంటే దే టుక్ కేర్. ఇప్పుడు ఈరోజు నేను ఇలా కూర్చున్నానంటే ఎవ్రీ రూపీ దే స్పెండ్, దే లాట్ ఆఫ్ పీపుల్ హూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మీ. సో అందుకే ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ మై ప్యాషన్ ఆర్ ఐఎమ్ ఏబుల్ టు థింక్. అంటే నేను అప్పుడప్పుడు ఇంటికి ఫోన్లు చేయను బ్రో, ఇంటికి వెళ్ళను. నేను అసలు ఇంటికి వెళ్ళను. ఐ స్టిల్ ఎందుకు నేను సర్వైవ్ అయ్యానంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. నువ్వు ఇంటికి రావాలి, నువ్వు చెయ్యాలి. ఇఫ్ సంథింగ్ ఈజ్ పుల్లింగ్ యూ బ్యాక్, యూ క్యాన్ గో ఫార్వర్డ్. ఎంత ఫస్ట్ నేను ఒకటి బిలీవ్ చేస్తా బ్రో, ఇల్లు హ్యాపీగా లేకపోతే మనం బయటకు వచ్చి హ్యాపీగా పనిచేయలేం. సో నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. దే మేడ్ మీ హ్యాపీ. సో ఐమ్ లక్కీ దట్ వే. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఫైనాన్షియలీ బ్యాక్డ్ అప్, ఇండస్ట్రీ ఈజ్ వెరీ టఫ్ ఫర్ యూ. వెరీ వెరీ టఫ్. అది తట్టుకోలేరు బ్రో. నేను ఇదే చెప్తుంటా జనాలందరికీ. అందరూ అడుగుతుంటారు, నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగం క్విట్ చేసేసి నేను వచ్చేసేదా అని చెప్పి. వద్దు అసలు, డోంట్ డూ దట్ మిస్టేక్. నువ్వు వీలైనంత వరకు నువ్వు కావాలంటే 24 గంటల్లో 20 గంటలు పని చేయి కుదిరితే. సో ఇదంతా జరిగేటప్పుడు మీరు ప్యారల్గా స్క్రిప్ట్స్ రాసుకుంటుండేనా? అండ్ పిచ్ కూడా చేస్తుండే నా. అంటే ఈ అసిస్టెంట్ డైరెక్షన్ ఇవన్నీ నమ్మకం ఉండేది కాదు బ్రో. ఐ మేడ్ షార్ట్ ఫిల్మ్స్. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఐ మేడ్ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్. యాక్చువల్లీ ఈ పరదా డైరెక్టర్ ప్రవీణ్ ఉన్నాడు, వి మేడ్ షార్ట్ ఫిల్మ్ టుగెదర్. మనో డిఓపి, నేను డైరెక్టర్. ఓ ఓకే. సో వీ యూస్ టు మేక్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ స్టఫ్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది ఎక్కడో మనం చేయగలుగుతాం సినిమా అని. అండ్ రోహిత్ గారిని నేను కలవడం కూడా ఇట్స్ అ వెరీ ప్యూర్ కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే నేను 2009-10 నేను గీతంలో చదువుతున్నప్పుడు వీళ్ళు సోలో సినిమా షూట్ చేశారు అక్కడికి వచ్చి. సో దట్ ఈస్ వేర్ ఫస్ట్ ఐ సా హిమ్.
దాని తర్వాత 2014 నేను యూఎస్కి ఎంఎస్కి వెళ్ళినప్పుడు ఈయన తానాకు వచ్చారు. సో మా బాబాయ్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ తానా థింగ్. సో వెళ్ళి ఆయనకి వాచ్ గిఫ్ట్ ఇచ్చా. ఈ లవ్స్ వాచెస్ అని తెలిసి నాకు ఐ గేవ్ హిమ్ వాచ్. అయిపోయింది. తర్వాత కట్ చేస్తే వెనక్కి వచ్చాను. ఐ బిన్ రైటింగ్ స్క్రిప్ట్స్. రోహిత్ గారికి చెప్పొచ్చేమో అని మా బాబాయ్ని అడిగా. బాబాయ్ ఇలా రోహిత్ గారికి చెప్దాం అనుకుంటున్నాను, డూ హ్యావ్ ఎనీ ఛానల్ అంటే ఒక ఛానల్ పట్టుకుని సెంట్ మీ దేర్. రోహిత్ గారు నన్ను చూడగానే ఎక్కడో చూశాను బ్రో నేను సార్ అప్పుడు ఇలా సో కలిసాం కదా అంటే ఓ యా. సో ఐ నెరేటెడ్ మై స్క్రిప్ట్ ఇన్ 2017 బ్రో. ఓకే, ఇదే స్క్రిప్టా? కాదు వేరేది. ఓకే, 2017లో ఆయనకి నెరేట్ చేసా. ఈ లైక్ డిట్ బట్ ప్రొడక్షన్ సెట్ అవ్వలేదు. వీ హ్యావ్ టు షెల్ఫ్ ఇట్. తర్వాత పవన్ గారి దగ్గర అసిస్ట్ చేస్తున్నా కదా. పవన్ గారు, శ్రీ విష్ణు, రోహిత్ గారు, దే ఆర్ ఆల్ ద సేమ్ సర్కిల్. సావిత్రి వాళ్ళ ఇంట్లో పార్టీలో కలిసాం. ఆయన నెంబర్ ఇచ్చారు డైరెక్ట్గా రోహిత్ గారు. సరే కథ అన్ని పక్కన పెట్టేసి ఐ లైక్ యూ యాజ్ అ పర్సన్, యూ కమ్ ఆఫ్ విల్ సార్ట్ అవుట్ ఎనీథింగ్, ఒక సినిమా చేద్దాం కలిసి అన్నారు. సో ఐ మెట్ హిమ్. వీరబాబు వసంతరాయలు కూడా చేస్తున్నా కదా నేను ప్యారలల్గా. సో ఐ యూస్ టు మీట్ హిమ్ ఆఫ్టర్న్ ఆన్ ద సెట్స్. సో అలా ఒక రోజు వీ క్రాక్డ్ అన్ ఐడియా. ఫస్ట్ నేను ఒక సంక్రాంతికి వెళ్ళి సార్ అది థ్రిల్లర్ వద్దు, చాలా రోజులైంది లవ్ స్టోరీ చేసి, మీరు లెట్స్ మేక్ అ లవ్ స్టోరీ. మా డాడీని అడిగాను. మా డాడీకి చాలా ఇష్టం రోహిత్ గారు అంటే, ఫ్రమ్ సిబిఎన్ దట్ ఈస్. సో డాడీ ఎలాంటి సినిమా అంటే సోలో లాంటి సినిమా చేయాలి రోహిత్ గారు అని అనేవాళ్ళు. సో వెళ్ళి ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చెప్పా. ఈ లైక్ ఇట్. చేద్దామని అనుకుని ట్రావెల్ చేసాం. సో ఈ ట్రావెల్లో వి గాట్ సమ్ అదర్ ఎగ్జైటింగ్ ఐడియా. సరే ఇది పక్కన పెట్టి వితౌట్ విల్ డూ దట్. కానీ ఆయన ఏం చెప్పారంటే ఐమ్ డూయింగ్ అ ఫిలిం, ఇట్ మైట్ టేక్ 2-3 years టైం. అంటే నాకేం పర్లేదు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఐ కెన్ వెయిట్. కానీ నాకు ఓన్లీ ఏంటంటే కెన్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్ అండ్ రైట్ అని చెప్పి. దెన్ షూర్ బ్రో, నువ్వు వచ్చి రాసేసుకో అన్నారు. సో వాళ్ళ ఆఫీస్లో కూర్చొని రాసుకుంటూ ఉండేవాడిని. సో మధ్యలో ఒక చిన్న స్క్రిప్ట్ అలా ఐ యూస్ టు రైట్ బ్రో. పొద్దున్నే సినిమా చూడడం, రాసుకోవడం, మధ్యాహ్నం సినిమా చూడడం, రాసుకోవడం, రాత్రి ఒక సినిమా చూడడం, ఎవ్రీడే 3 films, ఎవ్రీ వీక్ థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాలు. అంటే మనకేం రెస్పాన్సిబిలిటీస్ లేవు కదా. సో ఐ హ్యావ్ అ సపోర్టింగ్ థింగ్. సో రాసేయడం, సినిమాలు రాయడం. సో అలా రోహిత్ గారి దగ్గరే నేను ఒక 5 scripts రాసాను. ఎవెన్చువల్లీ 2020లో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నువ్వు నేను కలిసి సినిమా చేద్దాం అని చెప్పి ఒక కథ అనుకుని విచ్ ఈస్ అబౌట్ టు టేక్ ఆఫ్. బడ్జెట్స్ ఎక్కువైపోతున్నాయని ఆపాం. ఇంక ఇలా కాదు, ఏదో ఒక సినిమా చేయాలని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ క్యూట్ సినిమా చేద్దాం ఇంట్రెస్టింగ్ ఐడియాతో అన్నప్పుడు ఈ సుందరాకాండకి ఏమో అండ్ వీ స్టార్టెడ్. ఇంత జర్నీ ఉంది బ్రో. 2017 to 2025 8 years. మొత్తం రోహిత్ గారితోనే? మొత్తం రోహిత్ గారితోనే. మధ్యలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఓన్లీ విత్ నారా రోహిత్ 2017 నుంచి. ఏంటి ఆ మనిషి మీద నమ్మకం? అంటే ఏమో బ్రో, హీఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్. అండ్ ఇంకొకటి, మాటిస్తే విల్ డెఫినెట్లీ డూ థింగ్స్. అంటే ఆయన లాస్ అవుతాడని తెలిసినా కూడా ఐ సా హిమ్ డూయింగ్ థింగ్స్ మాట ఇచ్చినందుకు. నా కళ్ళ ముందు అంటే 2017 నుంచి నేను అబ్జర్వ్. సో అందుకే ఆయన అంటే నమ్మకం. అంటే ఐ హ్యాడ్ పీపుల్ హూ సెడ్ ఎందుకు ఇన్నేళ్ళు, వై డోంట్ యూ గో అవుట్ అండ్ ట్రై అదర్ హీరోస్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు కూడా ఎందుకు కొత్త డైరెక్టర్కి సినిమా బయటికి వెళ్ళి నోన్ డైరెక్టర్స్కి ఇవ్వచ్చు కదా, వై డూ వాంట్ టు గివ్ ఇట్ టు వెంకీ అని అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ అదే ఇద్దరికి వీ హ్యాడ్ ట్రస్ట్ ఆన్ ఈచ్ అదర్. 2020 కోవిడ్లో ఐ స్టేడ్ ఇన్ హిజ్ ఆఫీస్. 21 ఐ షిఫ్టెడ్ టు హిజ్ హోమ్. నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. 21 నుంచి 24 ఐఎమ్ అట్ ఇస్ హౌస్. 23లో మా పేరెంట్స్ హైదరాబాద్ వచ్చారు. నేను ఇంక ఇంటికి వెళ్ళట్లేదని ఫీల్ అవుతున్నారని చెప్పి 24లో ఇప్పుడు 50-50 కొంచెం ఇంటికి వెళ్ళబుద్ధి అయిపోతే రోహిత్ గారు ఇంటికి వెళ్ళిపోతా, లేదు మా అమ్మాలు పిలుస్తున్నారండి ఇంకా మా ఇంటికి వెళ్తా. సో ఆంటీ కూడా రోహిత్ మదర్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ సో మచ్. అంటే చాలా బాగా చూసుకుంటారు. ఈవెన్ అవర్ ప్రొడ్యూసర్ ఈజ్ రోహిత్ సర్స్ కజిన్. నేను మా ప్రొడ్యూసర్ వీ స్టే ఇన్ ద సేమ్ రూమ్ రోహిత్ గారి ఇంట్లో. సో రోహిత్ గారు స్టేజ్ ఇన్ 2nd floor, ఆంటీ 1st floorలో ఒక రూము, నేను మా ప్రొడ్యూసర్ ఒక రూము. సో అలా ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీ నుంచి రోజు 3 కార్లు వెళ్ళేవి బ్రో. ఒకళ్ళు ప్రొడ్యూసర్, ఒకళ్ళు డైరెక్టర్, ఒకళ్ళు హీరో టు ద సెట్. సో ఇట్స్
ఇట్స్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్, అందుకే మాకు. సో దిస్ ఈజ్ ద జర్నీ బ్రో రోహిత్ గారితో. ఐ మీన్ షార్ట్ అండ్ స్వీట్గా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వాళ్ళు సుందరకాండ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఐ హర్డ్ దట్ ఎవరో, ఐ హర్డ్ ఫ్రమ్ మన కామన్ ఫ్రెండ్స్ దట్ ఏదో ఒక ట్రైన్ జర్నీలో, ఆ ట్రైన్ జర్నీలోనే డిస్కస్ చేసుకుంటే ఒక లైన్ లాగా వచ్చేసింది అని. సో బేసికలీ అదే ఆ కామన్ ఫ్రెండ్స్. బేసిక్గా 30 దాటాక ఇట్ ఈస్ వెరీ టఫ్ ఫర్ ఎ మ్యాన్ టు ఫేస్ సొసైటీ. అప్పటి వరకు ఎప్పుడు సెటిల్ అవుతా అన్న వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు టార్చర్ స్టార్ట్ అవుద్ది. ఇంకా నీకు పెళ్ళి అవుతున్న స్టేజ్కి కూడా వచ్చేస్తారు ఎవెన్చువల్లీ. సో వెన్ ఐ వాంటెడ్ టు డూ అ షార్ట్ అండ్ క్యూట్ ఫిలిం, నాకు కలిసి ఉందాం రా, ఇది మై ఫేవరెట్ సినిమా బ్రో. ఇంకా ఎన్నిసార్లు పెట్టినా ఒక టిష్యూ బాక్స్ పెట్టి మంచిగా స్నాక్స్. సూపర్ హోల్సమ్ సినిమా. ఐ రియల్లీ మిస్ దోస్ కైండ్ ఆఫ్ ఈవెన్ ఐ డూ. సో ఫ్యామిలీ సినిమా చేయాలి అనేది ఫిక్స్. బట్ ఐ వాంటెడ్ టు మేక్ అ లవ్ స్టోరీ టు, ఆ బ్లెండ్ ఆఫ్ లవ్ స్టోరీ అండ్ ఇది. సో ఐ థాట్ విల్ మేక్ సంథింగ్ ఆన్ ఏజ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో చాలా కామన్ బ్రో ఏజ్ డిఫరెన్స్ అనేది. పాత రోజుల్లో ఇట్ ఈస్ లైక్, ఇప్పుడు ఐ థింక్ దట్ 30 దట్ స్టిగ్మా ఇస్ కొంచెం అట్లీస్ట్ సిటీస్లో అంతా కొంచెం తగ్గిందేమో నాకు అనిపిస్తుంది. అవును. బికాస్ యా. సో ఐ థాట్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు 30+ క్యారెక్టర్ కదా. ఎందుకంటే ఒకప్పట్లో లేదు బ్రో. 30+ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ మ్యారీడ్. ఒకప్పుడు 25-26 పీపుల్ యూస్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఒక సెటిల్ లైఫ్. ఇప్పుడు అలా లేదు. పెళ్ళంటే భయపడుతున్నారు. సో పెళ్ళంటే ఆలోచిస్తున్నారు. కానీ ఒక స్టేజ్ దాకా చేసుకుందాం అంటే అమ్మాయిలు ఉండట్లేదు. సో ఐ థాట్ విల్ మేక్ సంథింగ్ ఆన్ దిస్. అప్పుడు ఇలా ఏజ్ డిఫరెన్స్ మీద చేద్దాం అనుకున్నప్పుడు మన కామన్ ఫ్రెండ్కి దేర్ ఇస్ అ 7-8 year ఏజ్ డిఫరెన్స్. రైట్. సో ట్రైన్లో ఐ టోల్డ్ దెమ్ దిస్ ఐడియా, ఇలా ఒక ఐడియా ఉంది బట్ దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ టు వర్క్అవుట్ అన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పడం స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి ఇట్ టుక్ ఆఫ్. చెన్నైలో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాం. సో పెళ్ళికి వెళ్ళి వచ్చేలోపు ఐ కుడ్ ఫినిష్ అ డ్రాఫ్ట్. అండ్ ఇప్పుడు ఫైనల్ దానికి ఎంత ఇవాల్వ్ అయింది? చాలా. దట్ ఈస్ జస్ట్ అ బేసిక్ లైన్. తర్వాత చాలా డెవలప్మెంట్ ఉంది. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఎసెన్సెస్ విచ్ ఇస్, అంటే ఫస్ట్ టైం ఏదైతే వస్తుందో దాంట్లో ఒక ప్యూరిటీ ఉంటుంది బ్రో. అది పోగొట్టుకోకుండా రాయడమే మ్యాజిక్. అది చాలా కష్టమైన టాస్క్. హోప్ ఐ బ్రాట్ దట్ లిటిల్ క్యూట్ మూమెంట్స్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నా ఫీలింగ్. ఓకే. సో బట్ మీకు అంతకుముందు సెట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏడీగా ఎస్ఆర్టీ ఎస్ఆర్టీలో నేల్ టికెట్ అప్రెంటిస్గా చేసావు. అండ్ వేరుబాగ్ వసుంధరాలకి ఎడిటర్స్ అండ్ ఏడి. ఓకే. సో దట్ ఈస్ ద సెట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఓన్లీ ఆర్ ఉండే. వాస్ దట్ ఎనఫ్ టు? ఐ థింక్ సో బ్రో. చాలా అనుకున్నాను నేను. సరిపోయింది. అంటే నాకు ఎక్కడ ఇబ్బంది రాలేదు వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ అ ఫిలిం. అంటే దానికి మేబీ నాకు అది సరిపోయిందో లేకపోతే ఇక్కడ ఇంక్రెడిబుల్ సపోర్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ కాస్ట్ ఉందో నాకు తెలీదు. బట్ నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మా సెట్లో ఐ నెవర్ హర్డ్ ఎ షౌట్. ఒక్క బ్యాడ్ వర్డ్ వినలేదు నేను మా సెట్లో ఇప్పుడు వరకు, అంటే టిల్ నౌ. సో ఇట్ వెంట్ సో పీస్ఫుల్. అందరూ పిక్నిక్ వచ్చినట్టే ఉండేది. ప్లస్ ఏంటంటే నాకు స్టార్టింగ్ 10 days బీభత్సమైన సీన్లు పెట్టారు బ్రో. నాకు తెలియదు కదా, అంటే చేసేద్దాం అనే ఊపిలో ఉంటాం కానీ ఆలోచించాం కదా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మనం ఏ సీన్ తీసినా మనం ఒక విజన్ ఉంటుంది, మనం ఒకటి వేసేసుకుంటాం కాబట్టి. బట్ వెన్ యూఆర్ ఇన్ ద హాట్ చైర్ ఇలా ఉంటుందా అనేది నాకు తెలీదు. స్కెడ్యూల్ వేసి కో డైరెక్టరా? యా. ఓకే. సో కో డైరెక్టర్ స్కెడ్యూల్ వేస్తారు, డిస్కస్ చేస్తాం. సో ఫస్టే మనోడు నాకు హీరోతో వెరీ క్రిటికల్ సీన్స్ ఫస్ట్ 4 days ఆఫ్ షూట్. నెక్స్ట్ 2 days హీరో ఇంట్లో క్రిటికల్ సీన్స్. నెక్స్ట్ డైరెక్ట్ దేస్ సీమంతం సీక్వెన్స్ ఇన్ ద ఫిలిం. ఒక 15 మంది మేజర్ ఆర్టిస్టులు, ఒక 400 members ఉంటారు సెట్లో. అసలు హ్యాక్ అయిపోయింది నాకు. అది ఒక 23-page సీక్వెన్స్ 3 daysలో షూట్ చేయాలి. అందులోని సత్య గారు ఐ హ్యావ్ 2 days, శ్రీదేవి గారు ఫస్ట్ 2 days, సత్య గారు లాస్ట్ 2 days. సో ఈ కాంబినేషన్స్లో తీయాలి. అస్సలు అంటే ఒక థ్రెషోల్డ్కి వచ్చేసింది నాకు ఆ రోజే ఫస్ట్ డే. అది కూడా ఫస్ట్ డే ఒక 3 hours డిలే షూట్. ఇంకా అయిపోయింది బ్రో. అంటే ఎందుకు డిలే? అంటే లాట్ ఆఫ్
కాస్ట్యూమ్స్ అని అంటే ఏమంటే నువ్వు ఎటువంటి రీజన్ అంటే- ఉంటాయి ఒక ఫిల్మ్ సెట్ లో అని. చాలా ఉంటాయి బ్రో. యాక్చువల్లీ ఫస్ట్ కాస్ట్యూమ్స్ ఉండొచ్చు, లేదంటే కోఆర్డినేషన్ అయి ఉండొచ్చు, రెండోది వెదర్ అయి ఉండొచ్చు. సో దే లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఇంట్రెస్టింగ్గా ఒకటి చెప్తాను, అంటే నేను ఈ టీం దగ్గర తెలుసుకున్నాను, క్లౌడ్స్ ప్లే లాట్ ఆఫ్ థింగ్ ఇన్ యువర్ ఫిలిం అని నాకు తర్వాత అర్థమైంది. లైటింగ్ కరెక్ట్గా షార్ట్ చేస్తున్నప్పుడు క్లౌడ్ వస్తుంది భయ్య. ధనుష్ అన్న ఒక అన్నట్టు, సార్ 2 minutes అని చూస్తాడు అలా, సార్ 30 seconds సార్ రెడీ అంటాడు. 30 secondsలో నిజంగా వెళ్ళిపోద్ది, అది కరెక్ట్గా తీయలేదా మళ్ళీ వస్తుంది. అసలు నేను అంటే టైం లేక ఎక్స్టీరియర్లో తీయాల్సిన సీన్లు కూడా ఇంటీరియర్ తీయాల్సి వచ్చింది, క్లౌడ్స్. సో దట్ హ్యావ్ లెర్న్. ఎక్స్టీరియర్ తీయాలంటే చాలా యూ నీడ్ టైం. ఎందుకంటే వైజాగ్ వెళ్ళాం బ్రో, 12 days షూట్. ఫస్ట్ 3 days వర్షాలు. వైజాగ్ వెళ్ళి ఇంటీరియర్ పెడతానంటే ఎలా కొడతాడు ప్రొడ్యూసర్, మామూలుగా. సో ఎక్స్టీరియర్స్ ఆర్ వెరీ డేంజరస్ టు షూట్. సో ఏం చేశారు మరి 2 days వేస్ట్? లేదు వేస్ట్ చేయలేదు. వర్షం ఆగగానే, అంటే మన క్రికెట్ గురించి వెయిట్ చేస్తుంటాం కదా, క్రికెట్ లో పిచ్ రెడీ అయిందనగానే ఒక 2 hours ఆడడం, మళ్ళీ వర్షం పడడం, మళ్ళీ సేమ్ ప్రాక్టీస్. లక్కీగా అక్కడ బీన్ బోర్డ్ అని వైజాగ్లో ఇట్స్ ఎ వెరీ ఫేమస్ కాఫీ చైన్. వాళ్ళు ఒక అతను ఫ్రెండ్కి తెలిస్తే హీ గేవ్ అస్ స్పేస్. అదే లక్కీగా ఏంటంటే నీకు గ్రీన్ హిల్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. సరే ఇది వైజాగ్ లాగే ఉంది. సో వర్షం బయట పడుతుంటే లోపల తీయడం, ఆగిన వెంటనే బయటకు వెళ్ళి తీయడం. 3 days లిటరల్గా పరిగెట్టించింది బ్రో. అంటే దేస్ వన్ లైబ్రరీలో షూట్ చేస్తున్నాం, వర్షం బయట పడుతుందని. అందరూ టికెట్లు ఏంటి ఈరోజు వెళ్ళిపోవడమే కదా అనే జోన్లోనే ఉన్నారు. లైబ్రరీ అంటేనే సైలెన్స్ కదా. ఒకట సెట్ ఈజ్ వెరీ సైలెంట్ జనరల్లీ. సో ఈ కాంబినేషన్లో జరుగుతున్నప్పుడు ఒక 70-80 ఫోన్లు ఒకేసారి SOS అలర్ట్ వచ్చింది నాకు. ఎవరి ఫోన్లను చూస్తే అందరి ఫోన్లు మోగుతున్నాయి. ఏంటంటే తుఫాన్ హెచ్చరిక, ఈరోజు తీరం దాటుతుంది, అది ఇది అన్నారు. మా ప్రొడ్యూసర్ కూడా ఇంకా లేదు, ఇంక వెళ్ళిపోదాం, తర్వాత వద్దాం. రోహిత్ గారికి ఎందుకు అనిపించిందో ఇంకొక రోజు ఉందాం అన్నారు, అంతే. వర్షం పడలేదు బ్రో. రోహిత్ గారిని అడిగాను ఎందుకు సార్ అంటే, అంటే అంతే కదా, గట్టిగా పడుతుంది అన్న రోజు మనకి ఎప్పుడు పడదు కదా. లక్కీగా రోహిత్ గారు టుక్ ద బెస్ట్ డెసిషన్ ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు మేము వచ్చేస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ మనీ బ్రో. అంటే ఒక యూనిట్ని యూ హ్యావ్ టు టేక్ దేర్ అండ్ గెట్ ఇమ్ బ్యాక్. సో చాలా కష్టం. ఓకే. అండ్ ఈ ఎక్కువ ఆర్టిస్టులు ఉన్నారంటేనే అదొక ప్లానింగ్ నైట్ మేర్ కదా. చాలా లైక్ మీరు చెప్పినట్టు నరేష్ గారు, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ యాక్టర్స్ రైట్ నౌ. సత్య ఈజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్. అందరికి ఎవ్రీబడి లైక్ హాఫ్ డే ఇక్కడ హాఫ్ డే అక్కడ చేసే పొజిషన్ లో కూడా ఉన్నారు. ఆయన రోజు 3 సినిమాలు చేస్తారు. ఇదంతా ఉన్నప్పుడు హౌ డు యు గైస్ మేనేజ్ స్కెడ్యూలింగ్? ఎవరు ఇదంతా చేసేది? మోస్ట్లీ కో డైరెక్టర్ ఆయనే విల్ టేక్ కేర్. అండ్ హోల్ క్రెడిట్ ఆర్టిస్టులదే బ్రో, మనదేం లేదు. ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళు మనకు ఈ సినిమా మనం చేయాలి అనుకుంటే వాళ్ళు డేట్ ఇస్తారు. దే అడ్జస్ట్ సమ్ ఒక 2 hours ఇక్కడ 2 hours అండ్ ఇండస్ట్రీ విల్ కమ్ టుగెదర్. ఎలాగో చెప్తా. పాపం నా సినిమా కోసం నేను రాజాసాబ్ కో డైరెక్టర్ గారితో మాట్లాడితే ఆయన సత్య గారి డేట్స్ రిలీజ్ చేసేవాళ్ళు. సో నిఖిల్ సినిమాకి సత్య గారు కావాలంటే విజయ్ అన్న అని యాజ్ అ కో డైరెక్టర్ ఫర్ దిస్ స్వయంభు అన్న నాకు కాల్ చేసేవాడు, సత్యది ఒక రోజు వదలొచ్చు కదా. సో ఇలా పీపుల్ ఇంటర్నల్ గా మాట్లాడుకుని ఎక్కడ సీరియస్నెస్ ఎక్కువ ఉందో అక్కడికి వి ఆల్సో అడ్జస్ట్. బట్ ఆల్సో ఆర్టిస్ట్ వాళ్ళు పాపం దేర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ అవర్ ఫిలిం వేర్ సత్య గారు ఈజ్ నీడెడ్. రాత్రి వరకు సత్య గారు రావట్లేదు అన్నారు. ఇంక సరే అంటే ఐ హ్యాడ్ నథింగ్ టు డూ, సరే ఇంక లైట్లే సాంగే కదా అని అనుకుని పడుకున్నా. పాపం పొద్దున్నే ఈ ఫ్లూ టు వైజాగ్ ఒక 2 షాట్లు చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు టు అనదర్ షూట్. సో 2 షాట్ల కోసం ఈ ఫ్లూ టు వైజాగ్ అండ్ అగైన్ ఈ ఫ్లూ బ్యాక్ టు హైదరాబాద్. సో దట్స్ ద డెడికేషన్ దే ఆల్సో హ్యావ్. అంటే మనం ఒకళ్ళే చేద్దాం అనుకుంటే అవ్వదు, ఆర్టిస్టులు కూడా ఇద్దామంటేనే. బట్ నువ్వు నమ్ము రామ్. సో ఫస్ట్ డే బిఫోర్ ఐ గో టు సీమంతం ఒక 7 members మెయిన్ ఆర్టిస్టులతో సీన్ ఫ్రేమ్ ఇలా పెట్టగానే 7 ఆర్టిస్టులు అలా నుంచుంటే టేక్ చెప్పాను, కట్ చెప్పి ఐ వాజ్ సో హ్యాపీ.
అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఒక ఫ్రేమ్లో చూస్తుంటే చాలా అంటే ఫ్యామిలీ సినిమాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంది, నిజంగానే నా ఫ్యామిలీ అనే శ్రీధర్ గారు వచ్చి ఏంటి ఇంక చిన్నపిల్లలు నాకు అంత ఆనందపడిపోతున్నాను అంటే ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఒక 15 మంది క్యాస్టింగ్ మన సినిమాలో ఉన్నారు చేస్తున్నారు అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ బ్రో. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు డైరెక్ట్ అ ఫిలిం లైక్ దిస్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ నుంచి 1% క్రియేటివ్ డిస్టర్బెన్స్ లేదు. దే నెవర్ కేమ్ అండ్ సెడ్ అంటే ఇది తీసేయి, ఇది ఉంచు, లెంత్ ఇంతే పెట్టు, ఏం చెప్పలేదు. నేను ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ అంతా ఇట్ ఈస్ మై డెసిషన్. అది గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఐ ఓన్లీ హ్యావ్ టు టేక్. రేపు సినిమా కూడా అంతే, వాళ్ళు వచ్చి వెంకి ఈ సినిమా తీసేయచ్చు కదా, ఇక్కడ ఆర్ఆర్ మార్చు, ఏది నథింగ్. దే హ్యావ్ అ బ్లైండ్ ట్రస్ట్ ఆన్ మీ. ఇప్పటివరకు ప్రాపర్గా సినిమా కూడా చూడలేదు వాళ్ళు. ఓటీటీస్ అప్పుడు ఫెబ్కి ప్రిపేర్డ్ వర్షన్ 237 అంతో ఆ వర్షన్ చూసారు తప్ప దాని తర్వాత దే నెవర్ సా. దాని తర్వాత నేను ఐ చాప్డ్ ఆఫ్ 10-15 minutes ఫ్రమ్ ద ఫిలిం, ఏది చూడలేదు. ఒకటే అడిగారు రన్ టైం ఎంత అన్నారు, 217 అంటే ఓకే సెన్సార్ కోసం అడిగారు అన్నారు, అంతే. నథింగ్, అసలు ఒక్క మాట కాదు. ఈవెన్ రోహిత్ సార్ డిడ్ంట్ వాచ్ ద ఫిలిం. ఈ వాజ్ లైక్ పర్లేదు లేరా థియేటర్లో చూస్తాను నువ్వే కదా. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే సో అలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం, ఆర్టిస్టులు బ్రో. అంటే మా సెట్లో యాక్చువల్లీ మా ఇంటర్వ్యూస్ చూస్తేనో లేకపోతే వి టాక్ లాట్ అబౌట్ ఫుడ్. ఏదో మా ప్రొడ్యూసర్ ఒక టెంట్ తెచ్చుకున్నారు, a white tent to work. He is a director in Infosys. He is a exhibitor. Sandeep Picture Palace అనేది ఆయన థియేటర్. He has petrol bunks, ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ ఓన్స్ అ లాట్ ఆఫ్ బిజినెస్. సో పక్క ఇన్ఫోసిస్లో డైరెక్టర్ మనోడు. వర్క్ చేసుకుందాం అండ్ టు మీట్ పీపుల్ హూ కవర్ కమ్స్ ఆన్ ద సెట్, కొంచెం అఫీషియల్గా ఉంటుందని పుట్టపై టెంట్. దాన్ని మేము డైనింగ్ హాల్ చేసాం. రోజు లంచ్ బ్రేక్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి తింటారు కదా, అలా ఎవరింటి నుంచి వాళ్ళకి క్యారేజ్ వచ్చేది. రోహిత్ గారి నుంచి క్యారేజ్, నరేష్ గారి ఇంటి నుంచి క్యారేజ్, భాస్కి గారు, అందరూ దే యూజ్డ్ టు బ్రింగ్ ఆల్ ద ఫుడ్ టుగెదర్ ఆన్ డైనింగ్ టేబుల్. అందరం కూర్చొని భోజనం చేసేవాళ్ళం. సో ఆల్ 67 days వీ షాట్ లైక్ దట్. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు ఇంతమంది అంటే ప్రమోషన్స్కి వస్తున్నారన్నా లేదు, దే ఆర్ సో కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిల్మ్ అన్నా, మేబీ ఆ అట్మాస్ఫియర్ వీ హ్యాడ్ ఇన్ అవర్ సెట్స్ కూడా. ఫుడ్ నాకు ఇష్టం అని చెప్తారు అందరూ ఇంటర్వ్యూస్లో, వెంకీ ఫుడ్ అని చాలా వాళ్ళకి పెట్టడం చాలా ఇష్టం బ్రో. ఇప్పుడు నేను నరేష్ గారికి ఐ యూస్ టు టెక్స్ట్ హిమ్, సార్ గుడ్ నైట్. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో కోడిగుడ్డు ఉల్లికారం చాలా బాగుంటుంది. నేను ఓ రోజు సార్ గుడ్ నైట్ అనగానే ఫోన్ చేశారు, ఏంటి వెంకీ రేపు ఉంది కదా, అదే కదా సార్ గుడ్, రేపు ఐ వాంట్ గుడ్డు ఉల్లికారం ఫ్రమ్ యువర్ హౌస్ అన్న. ఇంకా అప్పటి నుంచి నేను గుడ్ మార్నింగ్ అని పెట్టానంటే గుడ్డు ఉల్లికారం వచ్చేది సెట్ గారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. వాస్కి గారు కానీ అందరూ దే వెరీ నైస్ బ్రో. చాలా చిల్. అంటే నేను సినిమా తీసాననే ఫీలింగే నాకు లేదు. ఇట్ వెంట్ సో స్మూత్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ స్ట్రెస్డ్ అబౌట్ ద రిజల్ట్, ఐఎమ్ నాట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే షూట్కి ముందు రోజు వీఆర్ గోయింగ్ టు షూట్ అనగా ముందు రోజు రోహిత్ గారు ప్రొడ్యూసరు మొత్తం మా ఏడీస్కి చీఫ్ టెక్నీషియన్స్ అందరికీ షూస్ గిఫ్ట్ ఇచ్చారు. బికాజ్ సెట్లో సో ఐ థాట్ ఇట్ వాస్ ఎ నైస్ థింగ్. సో సెట్ షూస్ గిఫ్ట్ ఇచ్చి ఒకటే చెప్పారు, ఇప్పటి నుంచి రేపు రిలీజ్ వరకు ఇఫ్ యూఆర్ స్టేయింగ్ టుగెదర్ దట్ ఈస్ అ సక్సెస్. సినిమా రిలీజ్ అయ్యాక అది ఆడుతుందా ఆడదా నో బడీ నోస్. కానీ నువ్వు ఒక సినిమాని నమ్మి ఒక జర్నీ స్టార్ట్ చేసి నువ్వు దాన్ని సినిమా స్క్రీన్ మీద చూసుకున్నాక కూడా నువ్వు హ్యాపీగా ఉంటే యూఆర్ సక్సెస్ఫుల్. అంటే యాజ్ ఎ టీమ్ వీఆర్ సక్సెస్ఫుల్. అది ఆడియన్స్ హిట్ చేస్తాడా ఫ్లాప్ చేస్తాడా ఆర్ వాట్ ఎవర్ ద రివ్యూస్ కమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్, ఆన్ మూడ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. సో ఇన్ దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. హోల్ టీమ్ సా ద ఫిల్మ్, దే ఆర్ వెరీ హ్యాపీ. అందరం అంటే నేనేదో పగిలిపోయి అలా చెప్పను బ్రో. అందరూ సినిమా చూశాక దే హ్యాడ్ అ స్మైల్ ఆన్ ద ఫేస్. ఫస్ట్ నుంచి వీ వాంటెడ్ టు అచీవ్ దట్. కింద పడి దొల్లేయాలనే మైండ్ సెటే మాకు లేదు. వైట్ వీఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఆల్సో వీఆర్ లైక్ సినిమాకి వచ్చి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ అ స్మైల్ ఆన్ ద ఫేస్. దట్ ఈస్ ద ఓన్లీ ఎజెండా వీ హ్యాడ్. అండ్ రెండోది వీ వాంటెడ్ టు మేక్ అ వెరీ క్లీన్ ఫిలిం. ఒక్క బూత్ ఉండకూడదు, మందు ఉండకూడదు, సిగరెట్ ఉండకూడదు,
ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఉండాలనేది వీ థాట్ అండ్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ దట్. సో ఆ స్మోకింగ్ డిస్క్లైమర్ అది లేదు ఉండదా? లేదు Hey, nice. లేదు అసలు లేదు. మొన్న వీ హ్యాడ్ అ షో ఫర్ సెన్సార్ సినిమా, దే సెడ్ ఇట్స్ నైస్, అంతా బాగుందన్నారు. బట్ నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఫర్ సో లాంగ్ అంటే 2-3 years వీ హ్యావెన్ సీన్ అ క్లీనెస్ట్ ఫిల్మ్ లైక్ దిస్ అని చెప్పారు. దానికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ రాదర్ దెన్ వాట్ ఎవర్ ఇస్ టోల్డ్ అబౌట్ ద ఫిలిం, వీఆర్ ఏబుల్ టు అచీవ్ అ క్లీన్ కామెడీ ఫిల్మ్ అనేది. Yeah. ఎందుకంటే నేను సినిమాలకు వెళ్తా కదా, 20 నిమిషాలు యాడ్ చేసి జనాలకు ఎనర్జీ మొత్తం పోద్ది. లాస్ట్కి ఇంకో ట్రైలర్ పెడితే రే మళ్ళీ ట్రైలర్ అనే జోన్కి ఆడియన్స్ అందరు వచ్చేస్తారు. అవును, లాస్ట్కి సినిమా సెన్సార్ సర్టిఫికేట్ పట్టినప్పుడు అందరికి మన ఊపు వస్తుంది, వెంటనే స్మోకింగ్ డిస్క్లైమర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పడిపోతారు జనాలు ఇట్లా. అవును అవును. లైక్ అది లేకుండా ఉండడం జెన్యున్లీ. నేను కూడా హ్యాపీ దట్ ఫస్ట్ ఫిల్మ్లో నాకు కొన్ని టిక్ మార్క్స్ ఉండేవి బ్రో. సొంత కథ కావాలి అంటే ఎక్కడ కాపీ కొట్టేసి లేపేసింది అయ్యి ఉండకూడదని, అంటే ఇంటర్నల్గా మనకు ఉంటుంది కదా, అది దట్స్ ఎ టిక్ మార్క్. రెండోది తెలుగు టైటిలే పెట్టుకోవాలి అనేది ఒకటి. మూడోది ఐ డోంట్ వాంట్ స్మోకింగ్ కార్డ్ ఫర్ మై ఫిల్మ్, అదొకటి. దిల్ రాజు గారి బ్యానర్ అనేది ఒక డ్రీమ్ ఉండేది. బట్ ఓకే, అంటే ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యాను అది అంత ఈజీ కాదు. సో దట్ ఈస్ స్టిల్ ఇన్ అ సర్కిల్. బట్ యా 3 of them ఆర్ టిక్డ్. బట్ వై దిల్ రాజు బ్యానర్ డ్రీమ్? అంటే ఫ్యాసినేషన్ బ్రో. మమ్ము కాచిన అనగానే గూజ్ బంప్స్ చిన్నప్పటి నుంచి. ఆర్య నేను ఒక 30 సార్లు థియేటర్లో చూసుంటాం. ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ ఎవర్. సో ఆర్య ఈజ్ నాట్ ఈజీ ఫిలిం టు మేక్. అంటే కథ విని ఆ టైంలో ఆ మైండ్ సెట్లో ఇది వర్కౌట్ అవుద్ది అని జడ్జ్ చేయడం, ఇట్స్ నాట్ ఈజీ. హీ మేడ్ ఇట్. పరుగు ఈజ్ నాట్ ఏ ఈజీ ఫిలిం టు మేక్. సో అంటే పరుగు చాలా మంది సినిమా బ్రో. ఐ లైక్ ఇట్ సో మచ్. నాకు ఎందుకు ఐ డోంట్ నో వై, బట్ ఐ లవ్ దట్ ఫిలిం సో మచ్. సో ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలు అంటే దిల్ రాజు గారే చేసేవాళ్ళు ఒక ఫేజ్లో. మనం కరెక్ట్గా అవర్ ఎమర్జింగ్ ఫేజ్. సో ఇంకా అసలు మమ్ము కాచిన వాడు అనగానే గూస్ బంప్స్. సో లిటరలీ ఏదో ఒక రోజు ఈ బ్యానర్లో చేయాలి, మనం కూడా ఫ్యామిలీ సినిమా చేయాలి అనేది ఉండిపోయింది ఇన్ చెక్ లిస్ట్. బట్ ఐమ్ హ్యాపీ. ఇది చెప్పచ్చు లేదు, తర్వాత కట్ చేసాను కావాలంటే. బేసిక్గా శిరీష్ గారు మా సినిమా చూసారు, హీ లైక్ ద ఫిలిం. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అట్లీస్ట్ ఆ బ్యానర్లోంచి ఏదో ఒక అప్రూవల్ థింగ్ కేమ్. సో ఐమ్ వెరీ హ్యాపీ. సూపర్. ఎందుకు ఇంత టైం పట్టింది మూవీ? వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రేక్స్ బ్రో. అంటే ఫస్ట్ ఆర్టిస్ట్ డేట్లు దొరకడం చాలా కష్టం, తెలుసు కదా, చెప్పాను కదా. సో ఎలక్షన్స్ మేలో ఉంటాయి అనుకుని ఏప్రిల్లో మేము అందరు డేట్స్ తీసేసుకున్నాం, చేసేద్దాం మనం. ఎలక్షన్స్ ఏప్రిల్కి షిఫ్ట్ చేశారు. అటు ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూను పోయింది. సో వి లాస్ట్ 3 months దేర్. సో తర్వాత ఆల్మోస్ట్ వీఆర్ ఫినిష్డ్, డన్ విత్ ద షూట్. రోహిత్ గారు వాళ్ళ ఫాదర్ పాస్డ్ అవే. సో 1.5 months and we are also not in a mood to do anything. We are with Rohit sir all the time. ఎందుకంటే చెప్పా కదా, we used to stay in his own house. So it was like a family. ఇంకా అసలు ఇంకో థాట్ కూడా లేదు, సినిమా అనే థాటే లేదు, తీసేసాం ఆ 1.5. దెన్ ఐ థింక్ బై Feb we prepared a OTT copy. OTT వాళ్ళకి చూపించి, అంటే వన్ బెస్ట్ పార్ట్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ సంతోష్ అన్న, గౌతమ్ అండ్ రాకేష్, ఈవెన్ రోహిత్ సార్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫర్ ద ఫిల్మ్. ఏంటంటే దే నెవర్ వాంటెడ్ టు, అంటే చాలా టైం అయిపోయింది కదా చుట్టేసి పంపించేద్దాం అనే ఫీలింగ్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఎవ్రీ రూపీ దే స్పెంట్ ఈజ్ ఆన్ దేర్ ఓన్. ఐ డోంట్ థింక్ దే టుక్ ఎనీ ఫైనాన్స్ కానీ ఏం ప్రెషర్ లేదు. దే ఈ సినిమాని నమ్మి, ఈ కథను నమ్మి దే ఇన్వెస్టెడ్ సో మచ్. అండ్ రోహిత్ గారు, సంతోష్ అన్న అందరూ ఏంటంటే ఓటీటీ క్రాక్ చేశాక వీల్ గో ఫర్ థియేటర్స్ అని. ఓటీటీ పీపుల్ టుక్ ఆల్మోస్ట్ 3 months బ్రో టు బై ద ఫిల్మ్. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ టీం చూశారు, తర్వాత ఇట్స్ మోర్ ఆఫ్ అ కాన్వర్జేషనల్ ఫిలిం బ్రో మనది. ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫన్. సో ఇక్కడ టీం చూశారు, దే లైక్ ఇట్. హాట్స్టార్ దే లవ్డ్ ఇట్. తర్వాత చెన్నై టీం చూశారు, తర్వాత బాంబే టీం చూసినట్టున్నారు. సో దేవర్ ఇన్ డిస్కషన్స్, ఈ నెగోషియేషన్స్, ఎవ్రీథింగ్. మా సంతోషాన్ని ఏంటి అంటే ఈజ్ అ వెరీ, చెప్పాను కదా, ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ స్టఫ్. సో చాలా బాగా ఆలోచించాడు. ఈ వాంట్స్ టు సెల్ దిస్ ఫిల్మ్ ఓన్లీ యాజ్ అ ప్యాకేజ్. ఎవరికైనా సరే
అంటే వీ హ్యాడ్ డిఫరెంట్ ఆఫర్స్, అంటే సాటర్డే ఒకరికి, హిందీ ఒకరికి, రైట్. బట్ దే డోంట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే సినిమా అంటే ఒకప్పుడు లాగే బ్రో, ఒకప్పుడు సీడీలు ఇవి ఉండేవి, బట్ నవ్ ఇట్స్ ఓటీటీస్. బేసిక్గా మన సినిమా ఒకరు చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్తే నీకు అన్ని ఆప్షన్స్ దొరికాయి. నువ్వు హిందీలో చూస్తావా, తమిళ్లో, వాట్ ఎవర్, నీకు ఒక బండిల్ ఇందులో దొరికాలనేది మా అన్న. సో ఈ వాంటెడ్ అ సాంగ్స్ విచ్ స్టేజ్ ఇన్ లైబ్రరీ, ఈ వాంటెడ్ అ ఫిలిం విచ్, అంటే నేను చెప్పుకోదగ్గ సినిమా చేశాను అనే ఫీలింగ్. సో ఫర్ దట్ హీ ఫాట్, అంటే హీ టుక్ టైమ్. ఎవరెన్ని టెంప్ట్ చేసినా, ఎంత అంటే ఇది జరగదు, ఇది అవ్వదు అని డిప్రెస్ చేసిన, పాపం ఎవ్రీబడి స్టుడ్ టుగెదర్ అండ్ దే సోల్డ్ ఇట్ ఫర్ ఓటీటీ. సో ఈ 3-4 months ఆఫ్ ఓటీటీ వల్ల ఇట్ ఈస్ మోర్ పుష్డ్. ఓకే. బట్ అన్నీ కోఇన్సిడెన్స్లే బ్రో. చాలా మా సినిమాలలో చాలా పనులు లేట్గా జరిగినా మంచిగా జరిగింది. మా ఫస్ట్ మేము అనౌన్స్ చేసిన డేట్ సినిమాది September 6, 2024, వినాయక చవితి. రైట్. కట్ చేస్తే August 27, 25 ఇస్ వినాయక చవితి. సో లేట్ అయినా వి థాట్ ఓకే అంతే బ్రో. డిలేస్ అంతా దీనివల్ల, నథింగ్ ఎల్స్. సో రేపు థియేటర్కి వచ్చి కూర్చుంటే ఏం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ? హౌ వుడ్ యూ సెల్ ఇట్? బికాస్ ఎవ్రీబడి వాంట్స్ అ కామెడీ, బట్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్, మీ దాకా అన్నారు కింద పడి దొల్లే కామెడీ కాదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ రైట్ గా ఇట్స్ బేసికలీ ఇట్స్ ఆర్గానిక్ కామెడీ ఫిలిం. అంటే క్యారెక్టర్స్ వల్లే మీకు కామెడీ వస్తుంది సినిమాలో, నోబడి ఎల్స్. అంటే హీరో మీద వేసే పంచులు అవ్వచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల వచ్చే ఫన్ అవ్వచ్చు. సో ద కామెడీ కమ్స్ విత్ ఇన్ ద క్యారెక్టర్స్, విత్ ఇన్ ద స్టోరీ, ఫస్ట్ పాయింట్. సో యుల్ ఆల్వేస్ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అంటే అది థియేటర్లో ఒక 10 మందితో చూసినప్పుడు ఇట్ మైట్ బికమ్ అ లాఫ్టర్. సత్య గారు ఉండడం వల్ల ఒక 10 రెట్లు ఎక్కువ నవ్వచ్చు. సో దీస్ ఆల్ ఆర్, అంటే ఇప్పుడు ఏం జరిగినా అదంతా ఆర్టిస్టుల వల్ల. సో ఇట్స్ అ క్లీన్ కామెడీ ఫిలిం విత్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ లైన్ ఫర్ ష్యూర్ అదైతే. సో యుల్ బీ ఎంగేజ్డ్ ఆల్ త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్, అంటే ఫర్ ద పాయింట్ అండ్ ద థింగ్ వి టుక్. So it's a interesting, unique point with nice entertainment filled. Okay. It has emotions, it has everything, bro. It has lot of things, it has lot of layers. So out and out, మీరు పడి వదిలేస్తారు, మీరు వచ్చేసేనని నేను చెప్పను. You come, you'll have a smile, you'll be happy that you watched a film. డబ్బులు అయితే వేస్ట్ అవ్వని నేను అనుకుంటున్నాను, బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు డిసైడ్. అంటే చూసి మీరే చెప్పాలి అంతే బ్రో. అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ బాగున్న సినిమాలే చూస్తున్నారు బ్రో, అంతే. ఏం చేసినా, ఎంత చేసినా, ఎవరు చేసినా, ఇఫ్ ద కంటెంట్ ఈస్ నైస్, ఇఫ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, అంతే, దే విల్ వాచ్ ఇట్. సింపుల్. సూపర్. సో మీ వాట్సాప్ డిపిలో ఉన్నట్టు మీ సినిమా కూడా. థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ సెడ్ ఏదో ఓపెనింగ్కే హౌస్ఫుల్ అయిపోవడం కాదు, ఓవర్ ద వీకెండ్ అయినా గ్రో అవ్వాలని మీరు అనుకున్నారు. దట్ షోస్ హౌ రియలిస్టిక్ యు ఆర్. థ్యాంక్ యూ. బికాస్ సుందరకాండ అనే సినిమా డే 1 జనాలు పరిగెత్తుకుని వచ్చేసే సినిమా కాదు, వర్డ్ ఆఫ్ మౌత్ తో బాగుంది అని అనే వర్డ్ స్ప్రెడ్ అయితే పీపుల్ విల్ డెఫినెట్లీ కమ్. మీరు అంత సెల్ఫ్ అవేర్ గా ఉండడం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఒక జోన్లో ఉంటారనమాట, మన సినిమా రాబోతుంది, ఇండస్ట్రీని మార్చేస్తుంది. మీరు చాలా రియలిస్టిక్గా ఉన్నారు, ఇలానే ఉండండి. థ్యాంక్ యూ. అండ్ మీరు అనుకుంటున్నట్టే మంచి వర్డ్ ఆఫ్ మౌత్తో జనాలకి సినిమా చాలా బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ, నాకు కూడా సినిమా ఇప్పటివరకు వచ్చిన మెటీరియల్ మొత్తం చాలా పాజిటివ్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది, ఖచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్ అయితే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. ఐ మీన్ నాకు చాలా, ఐ మీన్ యు ఆర్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ క్రిటిక్స్ ఆర్ జర్నలిస్ట్ వాట్ ఎవర్. నేను రోజు పొద్దున్న లెగ్గానే ఐ మీన్ తీసేయండి ఇదంతా, అంటే ఇఫ్ ఇట్ ఈస్. సో నేను మార్నింగ్ జనరల్లీ ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే నిద్ర పట్టదు బ్రో నాకు. ఏ సినిమా అయినా, అంటే నో మ్యాటర్ వాట్, ఎవరు ఏ హీరో అయినా రాత్రి 2:30, 3కి లేచి 4 వెబ్సైట్స్ ఉంటాయి మనకి జనరల్లీ. ట్విట్టర్ ఓపెన్ చేయడం, సెర్చ్ చేయడం, పెట్టారా లేదా, నెక్స్ట్ ఇది పెట్టారా లేదా, పెట్టారా. అసలు ఇప్పుడు నాకు
ఆ ఒక feeling ఒక 4 days లో Yeah, నేను ఎక్స్పీరియన్స్ yeah. చేయబోతున్నాను అనగానే అదొక ఐఎమ్ నాట్ అంటే టెన్షన్ ఏం లేదు, బట్ ఐ డోంట్ నో హౌ ఐఎమ్ గోనా టేక్ ఇట్. ఎందుకంటే ఈ రోజు వరకు కాపీ తీయాలి దీనిలోనే మైండ్ ఉంది కాబట్టి రిజల్ట్ గురించి అసలు ఆలోచించలేదు. Yeah. బట్ లెట్స్ సీ బ్రో, అంటే ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ద ఫిలిం. Bro, సినిమా తీయడమే ఇస్ అ సక్సెస్. యా ఓకే, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఒకరు మిమ్మల్ని నమ్మి కోట్లు పెడుతున్నారంటే ఆ నమ్మకం సాధించుకోవడం, ఆ ప్రాజెక్ట్ని దగ్గర తీసుకురావడం, అవును సినిమా తీయడం ఇస్ అ సక్సెస్. అవును బ్రో, రిజల్ట్ ఈస్ బోనస్. Yes, సో true. యూఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ all ఫర్ the యువర్ very best. ఎంకరేజింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ. ఐ హోప్ టు సీ యూ మోర్ ఆఫెన్. డెఫినెట్లీ Yeah. డెఫినెట్లీ విల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ ద ఫిల్మ్. యా షూర్ డెఫినెట్లీ. అప్పుడు మన సినిమా గురించి, రైటింగ్ గురించి Actually, that will be an interesting take then. డెఫినెట్లీ. Yeah. థ్యాంక్ యూ. Then thanks. Thank you so much for the coffee also.